జీవీఎంసీ 94వ వార్డ్ పురుషోత్తపురం గ్రామం ప్రధాన రహదారిపై గల శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా సాగాయి. దేవాలయ సాంప్రదాయానుసారం ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించి విశేషాలంకరణ గావించారు. అనంతరం స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలను సమర్పించుకున్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కోలాటం, గరిడి ఉత్సవాలు నిర్వహించారు. అలాగే స్వర్ణాలంకరణ గావించిన స్వామివారి ఉత్సవ విగ్రహాలతో గ్రామ పురవీధుల్లో మేళ తాళాల నడుమ సాంప్రదాయ రీతిలో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని టీడీపీ అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త బత్తుల తాతబ్బాయ్, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, మేయర్ పీలా శ్రీను తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పురుషోత్తపురంలో వెలిసిన దేవాలయం 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దలందరూ కూడా అన్న సమారాధన. మా అధ్యక్షుడు వారు మాకు విశేషం ఏంటంటే ఈవేళ మా బత్తుల తాతయ్య బాబు గారు మా సిటీకి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. కారణం ఏంటంటే అసలు రూరల్లోనే ఎక్కువ తిరిగే అవసరం ఏర్పడింది కాబట్టి ఈ సిటీలో కొంచెం తక్కువైనప్పటికీ ఇప్పటి నుంచి మేము అన్నగారు మీ సిటీలో తిరగండి అన్నీ తెలిస్తే మీకు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాం. మా అదృష్టం ఏంటంటే ఆయన ఈ పురుషోత్తపురం దేవాలయంలో అడుగు పెట్టడం అదృష్టం. మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఆ దేవుడు మరి మన శివరాత్రి కాబట్టి ఈరోజు కూడా ఈ మంచి దినాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ దేవుడి యొక్క దర్శనం కల్పించిన పెద్దలందరికీ దేవుడిపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని, విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరి కృష్ణుడి తాలూకు దేవాలయం 2వ వార్షికోత్సవాన్ని ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు అబ్జీ గారికి, అలాగే మన మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్కి, ఈ యువత అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ తాలూకా కృష్ణుడి వార్షికోత్సవం ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగాలని మన విశాఖపట్నం, అనకాపల్లి ఉమ్మడి జిల్లా అంతా కూడా సురక్షిత బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండటువంటి ఈ రాష్ట్రంలో విశాఖ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందాలని మరి భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా పూర్వం ఉండేవాడిని, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా. మరి ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండే గతంలో నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఈ పార్లమెంట్లో పరిధి నాకు కాదు, విశాఖ జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఇవ్వడం వల్ల పెందుర్తిలో ఉన్నటువంటి 8 వార్డులు కూడా, అంటే ఈ 8 కార్పొరేట్స్ వార్డులు కూడా మరి అనకాపల్లి పార్లమెంట్లోకే బాగా అవడంలో నాకు కూడా ఇప్పుడిప్పుడే మరి పరిచయం ఇప్పుడే అనగారుతున్నాను. తప్పకుండా ఈ 8 వార్డులు కూడా పరిచయం చేసి వాటిని బలోపేతం చేస్తాను. పరమాత్ముడు మన విశాఖపట్నంలో ఒక వెలుగుతో రోజు ఉదయాన్ని కానీ సాయంత్రం వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకునే వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా రోజు కృష్ణుడి దేవాలయానికి వచ్చి దర్శించే భాగ్యం ఇక్కడున్న కమిటీ వారు కల్పించినందుకు పెద్దలు మా అన్నగారు జిల్లా అధ్యక్షులు కానీ, మా అన్న బాబ్జీ అన్న కానీ, కార్పొరేట్స్ కానీ ఈవేళ వచ్చి ఆ దీవెనలకి మేము కూడా బాధ్యతతో భాగస్వాములు అయ్యి ప్రజలందరూ బాగుండాలని కోరికతో ఈ 2 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఈ కృష్ణ దేవాలయం ఎప్పుడు కూడా వెలుగుతూ అందరూ బాధ్యతతో పనిచేయాలని కోరుతున్నాను.